ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రేపు చంద్రబాబు నాయుడు గారు డబ్ల్యూఏలు డీసీలు తెలుగు గంగ ఎంఐ కేసీ కెనాల్ సంబంధించిన రైతులని అదేవిధంగా ఈ డబ్ల్యూఏలని డీసీలందరినీ కూడా రేపు అమరావతిలో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిజంగంటే వాళ్ళందరితో ఈరోజు నేను పొద్దున కలిసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఉన్నాడా లేదా అనేటట్టుగా పరిపాలన చేశారు. కానీ ఈరోజు రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేమేమనుకుంటున్నామో అధికారులు ఏమనుకుంటున్నారో కాదు, సొంతంగా రైతులనే కూర్చోబెట్టి వాళ్ళ నోటి ద్వారా అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కావాలి ఇంకా అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అంటే మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దీని ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. మరి ఒక పక్కన రైతులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, మరో పక్కన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో రైతుల కోసం త్యాగాలు చేసి ధర్నాలు చేసి వాళ్ళ జీవితాన్నే అంకితం చేసిన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు రేపు పోతిరెడ్డిపాడు కాడ మీటింగ్ పెట్టుకుంటారంట. రేపు పొద్దున పోతిరెడ్డి కాడ ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నారో వైసీపీ నాయకులు, దాంట్లో ఏ ఒక్క నాయకుడైనా నా నియోజకవర్గంలో మేము గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో రైతులకి మేము ఈ విధంగా మేలు చేశాము అని చెప్పుకోగలిగేవి ఏమన్నా ఉన్నాయా? రెండోది, ఈరోజు మేము ఒకటే వైసీపీ నాయకులు ఇంకోటి అడిగేది ఏంటంటే, రేపు మీరు పెట్టే మీటింగ్లో వచ్చే నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైతుల భూములు కబ్జా చేసుకొని, రైతుల భూములు ఆక్రమించుకొని, లేకపోతే కెనాల్ని ఆక్యుపై చేసుకొని వెంచర్లు వేసుకున్న వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. కేవలము రైతుల గురించి అదేదో పెద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనగానే మీరు హీరోలు అయిపోతున్నారు అనుకుంటున్నారేమో. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సబ్జెక్ట్ కూడా తెలియదు, అవగాహన లేదు, ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పేరు పెట్టి రాయలసీమలో ఉన్న రైతులందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేయాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే టాపిక్ రాకపోతే ఎవడన్నా వైసీపీ నాయకులు దాని గురించి దానికన్నా ముందు మాట్లాడినారా? లేదు. అదేదో ఒక పాయింట్ దొరికింది, రేవంత్ రెడ్డి అన్నాడు మీరు ఇది చేశారు అది చేశారు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే మీకు అవగాహన ఉందో లేదో అర్థమైపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతాయి? ఆ మాత్రమన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ప్రాంతాలు అయితే కవర్ కావో వాళ్ళు కూడా గుండెలు బాధేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాకపోయినా కూడా వచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు మొదలుపెట్టినప్పుడు మే 5 మీరు మొదలుపెట్టినప్పుడు 2021 ప్రాంతంలో ఆ రోజు ఎక్కడైనా మీకు సెంట్రల్ నుంచి క్లియరెన్స్ వచ్చిందా? ఎన్జిటి నుంచి మీకు క్లియరెన్స్ వచ్చిందా? లేదు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా మీకు రాలేదు. రానప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళు కోర్టుకు పోతే ఇది మధ్యలోనే ఆగిపోతున్న విషయం మీకు తెలిసి మీరు ఆ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టినారు? మా మొదటి ప్రశ్న. ప్రాజెక్టు మొదలు పెట్టిన వెంటనే ఫస్ట్ మీరు చేసింది మట్టి పని చేసి 3,882 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ ప్రాజెక్టుకి దాదాపుగా 800 కోట్ల రూపాయలు మీరు బిల్స్ రూపంలో
తీసుకోవడం జరిగింది. ఒక నుంచి ఇన్స్పెక్షన్ కమిటీ అనేది మీ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఏం జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఏ పని జరగట్లేదు, ఎక్కడ ట్రక్కులు కనిపించట్లేదు, ఎక్కడ ఏ మూమెంట్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చిన రిపోర్ట్ ఉంది. మరి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు మీరు ఎందుకు పనులు మొదలు ఆపేస్తారండి? అంటే ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వరు, పర్మిషన్లు తీసుకోరు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎన్జిటి రిపోర్ట్ లేకుండా మనం ముందుకెళ్తున్నాం ఏంటి పరిస్థితి అనే ఆలోచన లేకుండా వెళ్ళారు కదా. మరి దానికి ఎందుకు సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు? ఈరోజు రాయలసీమకి మీరు ఏం చేసినారు, ఏం ప్రాజెక్టులు తెచ్చినారని చెప్పి మొత్తుకుంటున్నారు. ముచ్చుమరి ఎవరు తెచ్చినారండి? ముచ్చుమరి ఎవరు తెచ్చినారు? అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు మీ హయాంలో ఉన్నప్పుడు కొట్టుకొని పోతే అదే అన్నమయ్య ప్రాజెక్టు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అది ఎవరు చేస్తున్నారండి? మేము కాదా? అదేవిధంగా హంద్రీనివా ఎక్స్పాన్షన్ ఎవరు చేస్తున్నారండి? హంద్రీనివా ఎక్స్పాన్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత శ్రీశైలంలో పెండింగ్ పనులకి దాదాపుగా 210 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. అంతేగా పని మొదలుపెట్టి ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలోనే మీరు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళారు. అప్పట్లో ముఖ్యమంత్రి హరీష్ రావు గారిని కలిసినారు. వాళ్ళు మీ ఇళ్ళ కాడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు. అదే టైంలో అదే మీరు ఇళ్ళ కాడికి పోయి భోజనాలు చేసుకుంటూ రోజా మధ్యలో వచ్చి వండించడాలు ఇవన్నీ జరుగుతున్న టైంలోనే హరీష్ రావు గారు కేంద్రంకి లేఖ రాస్తారు ఈ ప్రాజెక్ట్ని ఆపమని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు మర్యాదలు చేసుకోరు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారని మేము సూటిగా ఈరోజు వైసీపీ నాయకులను అడుగుతున్నాం. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, రాయలసీమ వాసులకి ఏదో అయిపోతుందని చెప్తున్న వైసీపీ నాయకులు అసలు రాయలసీమ ప్రాంతంలో మీరు చేసింది ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవల ప్రాజెక్టు తీసుకొస్తాము, గుండ్రేవల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు, జీవో ఇచ్చినారు, అయినా కూడా గుండ్రేవల ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టలేదండి? ఈ రోజు మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు మొదలు కాలేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న గుండ్రేవల ప్రాజెక్ట్ మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు? ఎందుకంటే గుండ్రేవల ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో డబ్బులు రావు, అది చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది. అదే ఆగిపోయే ప్రాజెక్ట్ అయితే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు జోబులో పడతాయి. ఈ ఉద్దేశంతోనే మీరు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే గుండ్రేవల ప్రాజెక్టు మీరు మొదలు పెట్టింటే ఈరోజు ప్రజలు కూడా మీరు చెప్పేది అంతో కొంత నమ్మేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.